టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్. రీప్లేస్ వీలు కాదని తేల్చెప్పిన ఐసీసీ కొన్ని రోజులుగా నాంతున్న బంగ్లాదేశ్ విషయం తేలిపోయింది. టీ20 వరల్డ్ కప్లో తాము ఆడడం లేదని బీసీబీ కన్ఫర్మ్ చేసింది. తాము ఆడే మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించడానికి ఐసీసీ ఒప్పుకోకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. బీసీసీఐ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో బీసీసీఐ ఆటగాళ్లు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ భారత్ మధ్య రాజకీయ దౌత్యపరమైన ఉద్రిక్తతలు క్రికెట్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. వచ్చే నెల 9 నుంచి మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్లో భారత్లో బంగ్లాదేశ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్లో తమకు భద్రత లేదని, అందుకే వరల్డ్ కప్లో ఆడే తమ మ్యాచ్లను భారత్లో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేయగా దానిని ఐసీసీ అంగీకరించలేదు. బంగ్లాదేశ్ గ్రూప్ను మార్చాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దాంతో బీసీబీ టీ20 ప్రపంచ కప్లో ఇక ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువు కూడా అక్కర్లేదని బీసీబీ తేల్చెప్పింది. అయితే బీసీబీ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నిన్న అన్ని ఫుల్ మెంబర్ స్క్వాడ్ దేశాలతో ఐసీసీ బోర్డు సమావేశమైంది. ఇందులో ఓటింగ్ నిర్వహించి మరీ కీలక నిర్ణయం తీసుకుంది ఐసీసీ. దాని తర్వాతనే 20 జట్లతో జరిగే టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్తో ఎలాంటి మార్పులు ఉండవని, బంగ్లాదేశ్ తప్పనిసరిగా భారత్కు వచ్చి ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. భారత్లో ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేదని, తమకు తాము ఏదో అనుకోని మ్యాచ్లను శ్రీలంకకు మార్చడం సమంజసం కాదని బంగ్లాదేశ్కు ఐసీసీ తెలిపింది. అందుకే మ్యాచ్ల వేదికను మార్చే ప్రశ్నే లేదని ఐసీసీ తేల్చెప్పింది. బంగ్లా బోర్డుకు ఒకరోజు గడువు ఇస్తున్నామని, ఏదో ఒకటి తేల్చుకోవాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. అయితే ఐసీసీ నిర్ణయంపై బీసీబీ అసహనం వ్యక్తం చేస్తూ బంగ్లా క్రికెటర్లు ప్రపంచ కప్ కోసం ఎంతో కష్టపడ్డారని, కానీ భారత్లో భద్రతాపరమైన ఆందోళనలు అలాగే ఉన్నాయని క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రాల్ అన్నారు. తమను కాదని ఐసీసీ ముందుకు వెళ్తే అది వారి వైఫల్యమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇదేలా ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆడడం తిరస్కరించడంతో దాని స్థానంలో స్కాట్లాండ్ జట్టును ఆడించే అవకాశాలున్నాయి. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు 3 మ్యాచ్లను కోల్కతాలో, 1 మ్యాచ్ని ముంబైలో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఈ మ్యాచ్లను ఆడుతుందని ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. దీంతో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిందని చెప్పుకోవచ్చు. దాని ప్లేస్లోనే స్కాట్లాండ్ క్రికెట్లోకి టీ20 వరల్డ్ కప్లోకి అడుగుపెట్టింది.